నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, ఇటీవల టీనేజ్ పిల్లల్లో నేర ప్రవృత్తి అనేది పెరుగుతుంది. దానికి సంబంధించిన వార్తలు అయితే కొంత అలార్మింగ్గా ఉన్నాయి. ఒక పిల్లవాడు తన తల్లిని హత్య చేసి ముంబై వెళ్ళి డాన్ అవుదాం అనుకుని వాళ్ళ తల్లిని హత్య చేశాడు, కొంత నగలు అవన్నీ తీసుకొని. మరొక చోట తెలంగాణలో అనుకుంటా రూపారెడ్డి అనే ఒక ప్రిన్సిపల్ని విద్యార్థులే చంపి ఆవిడకి సంబంధించిన నగలను తీసుకెళ్ళిపోయారు. అంటే ముఖ్యంగా ఐఫోన్ మీద కూడా విపరీతమైన ఆసక్తి టీనేజర్స్కి. ఐఫోన్ కోసం తాతని చంపటం, ఐఫోన్ కోసం తల్లిని చంపటం, ప్రిన్సిపల్ని చంపటం, దీన్ని అంతా ఎట్లా చూస్తారు? ఎటుపోతుంది సమాజం ఏంటంటారు? మీరు మొత్తం ఈ ఐఫోన్ మీదే పడేశారు. ఖచ్చితంగా సార్, చాలా చాలా వింటున్నాము, చాలా ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. ఐఫోన్ చుట్టూతానే ఈ క్రైమ్ కథలు అల్లుకొని ఉన్న పరిస్థితి. మొన్న సంభాజీనగర్ మహారాష్ట్రలో కునాల్ అనే టీనేజ్ అబ్బాయి ఐఫోను కొనుక్కున్నప్పుడు ఈఎంఐ ఎక్కువ రోజులు పెట్టకుండా తొందరగా అవ్వాలని దాని మీద గొడవ మొదలైతే వాళ్ళ నాన్న మురళీధర్ ఓ ట్రక్ డ్రైవర్, దయచేసి వినండి ప్రతి ఒక్కరు కూడా, సినిమాలు ఇవన్నీ ఎప్పుడు వింటూ ఉంటారు. ట్రక్ డ్రైవర్ లాంగ్ ట్రిప్స్కి వెళ్ళి అంతకు ముందు రోజు రావడం జరిగింది. తల్లి సంగీత వీళ్ళందరూ కూర్చుంటే దాని మీద వాగ్వివాదం జరిగితే అతను వెళ్ళిపోయి కొండ అంచుని నిలబడ్డాడు. ఓ పక్కన లవర్లని తోసేస్తున్నారు, అది చూసే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. కొండ అంచుని నిలబడితే అగ్నిమాపక శాఖ వచ్చి కింద నెట్లేస్తే ఆ నెట్లలో పడకుండా ఉండడానికి అబ్బాయి అటు ఇటు కదులుతున్నాడు. సర్పంచ్ సంజయ్ యాదవ్ వచ్చాడు. ఆఖరికి అందరూ బతిమాలారు 2-3 గంటలు. ఆఖరికి అతను అన్నా అంటే నేనే కొని పెడతాను బాబు, పోనీ ఐఫోనే మీరు అన్నారు కాబట్టి ఐఫోన్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ ఏదైనా కాస్ట్లీ కానీ ఇవాళ ఇప్పుడు ఇది ఉందండి, 1,80,000 2 లక్షలు ఉంటున్నాయి ఇలాంటి ఫోన్లు. సో నేనే కొంత మా అబ్బాయి గూగుల్ కంపెనీ అమెరికాలో చేసినప్పుడు తీసుకోండి, కానీ మనిషికి అంత అవసరం లేదు. ఇక మిక్సింగ్ ఇవి ఉన్నాడు తప్పితే వాట్సాప్కి థమ్స్అప్కి దీనికి లేకపోతే ఇంకో దానికి దేనికి అంత ఫోన్ అండి నాకు అర్థం కాదు. ఎందుకంత దాంట్లో ఖర్చు అయ్యేదేంటి, దాంట్లో లాభాలేంటి, దాని ప్రజల్ని మాయ చేసి అది లేకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ లేదనే మానసిక స్థితికి వెళ్ళటం ఏంటి, దాని గురించి మాట్లాడదాం సాధారణంగా. అబ్బాయి నుంచుంటే ఎక్కడ వెనకమాల అటు ఇటు కదులుతూ ఉంటే ఆఖరికి నేనే ఐఫోన్ కొనిస్తానని ఆ సర్పంచ్ కూడా అన్నాడు, కానీ నమ్మలేదు అబ్బాయి. అది కాదు ఆయన తండ్రి ఒకసారి తీసుకొచ్చి పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే లాగుతుంది. ఆ పట్టుకుంటే ఇతనే వెనక్కి పడిపోయి తండ్రితో సహా లోయలో పడి చనిపోతే ఆ తల్లి చూసేటప్పటికి ఆ పెద్ద కొడుకు చనిపోయాడు అనారోగ్యంతో. ఎవరు లేరు, ముగ్గురు కుటుంబం. ఆయనకి 3 అక్కచెల్లెలు ఉన్నారు. ట్రక్ డ్రైవర్, సామాన్య కుటుంబం, ఆనందంగా జీవితం. ఫోటోలు చూస్తే ఆనందంగానే ఉన్నట్టు అనిపిస్తుందండి. ఏది ఒక కనీస అవసరాలు తీరిన తర్వాత మనిషి ఆనందంగా ఉండవచ్చు, ఆ లగ్జరీతో కూర్చునే కాదు. అందుకని ఆ తల్లి తట్టుకోలేక ఆ సైకలాజికల్ ప్రెషర్ మీద నలుగురు వారించే లోపలే ఆ తల్లి కూడా దూకేసింది. 3 క్షణాల్లో 3 చనిపోయారు ఫోన్ కోసం. ఇవాళ విజయనగరం జిల్లా రాజ్యంలో అబ్బాయికి మార్కులు మానవత్వం తీసుకురాదు, మనిషిగా తయారు చేయదు. 600కి ఇప్పుడు ఈ అబ్బాయి కూడా మంచి మార్కులు వచ్చింది, 92% వచ్చినాయండి కొనాలకి. ఈ అబ్బాయి కూడా 525 మార్కులు వచ్చినాయి. ఈ అబ్బాయి బాల నేరస్తుడు కూడా పేరు చెప్పట్లేదు, ఇతను చనిపోయిన తర్వాత సంగతి అండి. అతను చదువుకుంటున్నాడు, అల్లరచిల్లరగా కొంత ఉంటుంది. అమ్మాయిల విషయంలో దారి తిప్పాడు. ఆఖరికి లవ్ లెటర్ల విషయంలో గొడవ జరిగితే వాడు వచ్చి హెచ్చరిస్తే బాబు మార్చుకో, నువ్వు ఎలాంటి వద్ద మరీ అంత ఎందుకు నీకు ఆ సినిమా ఈ ఫోన్ల వల్ల. ఆఖరికి ఏమనుకున్నాడు, ఓ రోజు తల్లిని చంపేసి 9.5 తులాలు బంగారం తీసుకుని వేరే కుర్రోడితో వెళ్ళిపోయాడు. తర్వాత దొరికితే ఎందుకు వెళ్ళేవరా అని అంటే ముంబై వెళ్ళి మాఫియా అవుతాను ఫ్రెండ్ చెప్పాడు. ఫ్రెండ్ ఇన్ఫ్లుయెన్స్, వీడు కూడా తప్పు. తల్లిని చంపేసి మాఫియా అవుతాడా? నేను దాని గురించి స్పష్టంగా ప్రతి ఒక్కళ్ళు నేను ఖచ్చితంగా మాట్లాడదలుచుకున్నాను. దాని గురించి అండర్లైన్ చేసి పెట్టుకోండి. నేను చెప్తున్నాను. మూడో విషయం వస్తున్నాను దాని కూడా సైకలాజికల్ ఇష్యూ. రూపారెడ్డి గారిని నల్గొండ జిల్లా ప్రిన్సిపల్, ఒక కాలేజీ స్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్ గాను కరస్పాండెంట్గా ఉన్నారు. ఆవిడ
పిల్లల్ని ఏదో తప్పు చేస్తే మందలించడం, లేకపోతే ఏదైనా డేల్స్ కలర్ కింద మార్చడం. వీళ్ళు ఎంత అంటే మనం ఆవిడ మర్డర్ అయిపోయింది, డబ్బులు కనపడలేదు, 2 లక్షలు ఏమైందని ఎవరికి అనుమానం రాలేదు. తీరా చూస్తుంటే గ్లౌజులు వేసుకుని చేశారు, ఎక్కడ ఆనవాళ్ళు కూడా దొరకలేదు. ఇది ఏదో హైలీ ప్రొఫెషనల్ కిల్లర్స్ చేసిన విషయం అని పోలీసులు తలకిందులైపోయి మొత్తానికి ఒక ఫోన్ కాల్లో బాబు అని లాస్ట్ కాల్లో అండి బాబు అంటే పిల్లలే పిలుస్తున్నాడు. ఎవరు తిరుగుతున్నారని చూసుకుంటే, గోవా వెళ్ళి వచ్చాడు ఎవరిని చూసుకుంటే కుర్రాళ్ళు. ఆవిడ చనిపోయిన తర్వాత వచ్చి సంతాపం కూడా ప్రకటించారు. అద్భుతమైన నటన, రాజకీయ నాయకులు చేస్తారనేవారు. చాలాసార్లు చూశారు, చంపేసి వాళ్ళు వచ్చాం, చాలా సినిమాలు చూసాం, మామూలు కూడా చూసుంటామండి. అలాగా అసలు నాకు అర్థం కాదు, ఈ 15-16 సంవత్సరాల వయసులో యువతకి ఈ విధంగా వెళ్ళి దాన్ని చంపేసే డబ్బులతో ఎంజాయ్ చేయాలని వచ్చి రావటం ఏంటి? ఇంకో 4వ సంఘటన చెప్తాను. శ్వేత అనే అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమలో పడి డబ్బులు వాళ్ళు ఇవ్వలేదో తల్లిని, తండ్రిని, చెల్లిని చంపేసిందండి. చంపేసి కెవిన్ అనే అతను పట్టుకుని వెళ్ళిపోయింది. మీరు నమ్మలేకపోతున్నారు. ప్రజలు కూడా గుండెలో బాధ కలుగుతుంది చెప్తూ ఉంటే. ఎందుకంటున్నానంటే దీనికి ముఖ్య కారణం మీరందరూ కారణం. మధ్యలో మీరేం చేసి ముఖ్య కారణం మీరే. ఏ రకంగా సార్? మీరే కారణం అన్నా ముఖ్య కారణం. మీ విజువల్ మీడియా చేసిన దుర్మార్గం ఇది. మీరు దీనికి నేరస్తులు, వాళ్ళు నిందితులే. ఏ రకంగా సార్? మీ విజువల్ మీడియా మొట్టమొదటిగా సినిమా వాళ్ళు బయలుదేరి మాఫియా డాల్ని, రేపులు చేసే వాళ్ళని, చెత్త బ్యాచ్ని హీరో వర్షిప్ వచ్చినట్టు చూపించి కారులో తిరుగుతున్నట్టు ఆఖరిలో మనాల్సిన ఒక మంచి పని చేసి మామూలు మనిషి అయిపోయాడు గొప్పవాడి కింద చెప్పించి చిత్రీకరించింది మీరు కదా, మీ విజువల్ మీడియా కదా, తర్వాత మామూలు మీడియా కూడా. ఏం చేస్తుంది మీ మీడియా? ఒక హీరో ఎలా సంపాదించాడో వాడు అనవసరం. హైదరాబాద్లో పాములు కొప్పుకుంటే ఏదైనా కానివ్వండి, ఇంకో చోట కార్లు వేసుకు తిరుగుతున్నాడు, వాళ్ళ జీవితం. లేకపోతే వాళ్ళ వెడ్డింగ్ చూడండి, 10 కోట్ల కారు ఇచ్చాడు, పైనుంచి ఆకాశించి పోల్జలు చల్లాడు. ఏంటి పోల్జలు చల్లితే? మీరు కదా హీరోలు చేసిన వాళ్ళే. అదే ఆ ఊళ్ళో డాక్టర్ సూర్యరావు గారు విజయనగరం జిల్లాలోనో లేదా విశాఖపట్నంలో ఇంకొకళ్ళు పెన్షన్ అయ్యో సమాజ సేవ చేస్తూ ఉంటారు. పాపం పిచ్చోడి కింద ముద్ర వేసింది మీరు కాదు, మీ సమాజం కాదా? సమాజం కోసం పనిచేసేవాడిని ఓ మూల పడేసి పాపం పిచ్చోడని ముద్ర వేస్తారా? డబ్బు ఎట్టా సంపాదించి తెలియదు మాఫియా డాన్గా మారిన వాడిని హీరో వర్షిప్లు పెడతారా? అంటే మీ అందరూ కాదు, కొంతమంది మినహాయిసుకోండి. మీరు హీరో వర్షిప్ పెంచి పాపం పిల్లల్ని సమాజంలో బలి చేయించి మీరు కాదు బలి చేయించింది. ఇప్పుడు నాకు అర్థం కాదు, ఎవడి ఇంట్లోనో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు, ఇంకో ఎవరు తెచ్చుకుంటాడు, మీకెందుకు అసలు అంట? అది మామూలు కేసు. సెలబ్రిటీ కాబట్టి మీరు వార్తలు ఇవ్వాలి. సెలబ్రిటీ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, గొడవ అయిందంటారు, సరే ఒకసారి వార్త వేయండి. దాని మీద రోజులు పడి తెచ్చిన పెడతారేంటండి? ఏమైందండి మీకు? నాకు అర్థం కాదు. రోజులు ఏంటండి, నెలల తరబడి ఏంటి? మీకు నవ్వులాటుకుంది, ప్రాణాలు పోతున్నాయి. సమాజం మార్పు. ఐఎమ్ నాట్ పిన్ పాయింటింగ్ అరునాథ్ గారు మిమ్మల్ని వ్యక్తిగతం కాదు, సమాజం మీద బాధ కలిగి మాట్లాడతాను నేను. సమాజంలో బూతులు తిట్టినాడికి, లేదా ఇంకో తొడగొట్టినాడికి, మీసాలు తిప్పినాడికి రోజు ఆ టీవీలో ప్లేసు. విధానపరంగా అలాంటి వాళ్ళు మాట్లాడితే బ్యాన్. ఏమని తిట్టాం? బ్యాన్. 90% మీడియా మమ్మల్ని బ్యాన్ చేసింది. అంటే రియల్ ఇష్యూస్ మీద మాట్లాడే వాళ్ళని కూడా ప్రజలు ఆసక్తిగా చూడట్లేదు. మరొకవైపు క్రైమ్ అయితేనో లేదంటే అందులో ఏదన్నా నావల్టీ ఉంటే చూస్తున్నారు ఆసక్తిగా. అంటే మీరే తయారు చేయండి. ప్రజల్ని మీరు ఒప్పుకున్నాను. ఈ ప్రస్తుతం కొంతమంది తయారు చేసింది మీరే కదా. ఇవాళ సమాజంలో 2 క్యారెక్టర్లు చంపేశారు మీ అందరూ కలిసి. సినిమా వాళ్ళు, కథకులు, ఇంకొకళ్ళు చంపేశారు. 40 సంవత్సరాల నుంచి 2 క్యారెక్టర్లు ఏంటి తెలుసా? ఒకడు ఉపాధ్యాయుడు, ఇంకొకళ్ళు తండ్రి. ఎంత తండ్రి సంపాదించినా నవీన కాలంలో కాకపోవచ్చు ఇంతకుముందు ఆ పక్కన సుబ్బారెడ్డి గారిని చూడండి, మన రాజేష్ యాదవ్ గారిని చూడండి, శాస్త్రి గారు అమెరికాని తీసుకొచ్చి సంపాదించాడు. తండ్రి క్యారెక్టర్ ఆ సినిమాలు ఉన్నాయి, జూలై సినిమాలు వచ్చినాయి. దాంట్లో తండ్రి ఇలా నిలబడితే తల్లి తినిపిస్తూ ఉంటుంది. బాగా చదువుకున్నా అన్న, పొద్దున్నే లేవాలి, పొద్దున్న లేస్తే ఏమవుతుందన్నా చికెన్ కట్ చేస్తారు, కాలు మీద కాలేసుకుని బతుకుని. నువ్వు నుంచున్నావు, నేను కాలు మీద కాలేసుకుని ఇప్పుడే కూర్చున్నా కదా. తండ్రిని హేళన చేయటం, ఒక మాస్టర్ని హేళన చేయటం. సెల్ ఫోన్లు ఇంకో విషయం చెప్తున్నానండి. ఇంతకుముందు చూశాను,
ఒక ఆయన బాగా సంపన్నుడు, అడ్డంగానే నిలువుగానే సంపాదిస్తాడు, ఉద్యోగం ఎదరం కానివ్వండి. ప్రతి ఐఫోన్ మోడల్కి సెల్ ఫోన్ కొని పాఠశాలలో కొంత బ్యాన్ చేస్తారు, కానీ బయట పెట్టుకోవచ్చు బాక్సుల్లో, కానీ లోపల క్లాసులో రానివ్వరు. వాళ్ళు ఉంటాయి కదా మంచిగా, ఆ ఐఫోన్ తీసుకొచ్చి చూపించేవాడు. అతని షో బిజినెస్ అతను చేసుకోవటం అనేది పరిమితం కాదు. ఎందుకో తెలుసా, పాఠశాల అందరూ ఉంటారు. అతని షో బిజినెస్ అతను ఒక్కడే పరిమితం కాదు, పిల్లల మనసుల మీద చూపిస్తుంది. ఈ పిల్లలు ఎవరు దెబ్బతింటున్నారు? తల్లిదండ్రులు దెబ్బతింటున్నారు. కష్టపడే వాళ్ళు భార్యాభర్త, పూర్వం భార్య ఇంట్లోనే ఉండేది. ఇంట్లో ఉండాలని మనం కోరుకోకూడదు. ఎందుకంటే నవీన కాలంలో ఇద్దరు పని చేయాలి, ఇద్దరు హక్కు ఉంది ఏదైనా సరే. ఎవరు చూస్తున్నారు? పిల్లలు ఆలనాపాలు ఎవరు చూస్తున్నారు? ఉమ్మడి కుటుంబాలు పడిపోయినాయి కదా. ఉమ్మడి కుటుంబాల్లో కొంచెం చేదస్తం పెద్దవాళ్ళు తగ్గించుకుంటే, పిల్లలు కొంచెం స్పీడ్ తగ్గించుకుంటే, వాళ్ళ తల్లిదండ్రులు బయటికి వెళ్ళినప్పుడు, రిటైర్డ్ ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబాలు అవసరం కదా. ఎస్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దిస్. నేను చెప్తున్నా అండి, ఇబ్బందులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇవాళ పెళ్ళిళ్ళ కండిషన్ కూడా ఉమ్మడిగా ఉండకూడదని కండిషన్ అంట కొంతమంది. నేను బయట కనుక్కోండి మీరు. నేను ఇంకోటి చెప్తున్నాను, దీనికి కారణం అంతా మీరు. ముఖ్యంగా ఓ తండ్రి క్యారెక్టర్ని చంపేసింది మీరు, ఉపాధ్యాయుడు గొప్పదానాన్ని బలి చేసింది మీరు. గత 34 సంవత్సరాలు చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అమాయకంగా ఉంటే ఎట్లా నడుస్తుందండి ఇది? ఇవాళ 8వ తరగతి నుంచి కెరీర్ కౌన్సిలింగ్, నైతిక విలువలు, రాజ్యాంగం, చట్టం, హక్కులు, బాధ్యతలు ఒక క్లాస్ పెట్టాలని మొత్తుకుంటే నేను అఫీషియల్గా వినతి పత్రాలు కూడా ఇచ్చాను ముఖ్యమంత్రికి. కొన్నాళ్ళు పెట్టారు. ఇది అవసరం, వాళ్ళ పిల్లలకి అవసరం అండి. ఈ షో బిజినెస్ ఏంటంటే నాకు అర్థం కాదు. డైమండ్ ఎక్సెస్ ఉంటే బయటికి వెళ్ళి తిరగమనండి, పాఠశాలకు పంపిస్తారేంటి? మీ వల్ల మిగతా ఇంకోటి కూడా చెప్తున్నా, చాలామంది అండి నేను గమనించానండి, 40,000 50,000 వచ్చే ఎంప్లాయీస్ కానీ మిగతా వాళ్ళు కానీ తమలాగా తమ పిల్లలు ఉండకూడదని తహతుకి మించి మంచి స్కూల్ వేస్తారు. నమ్మండి నన్ను, చాలామంది నా పిల్లడు బాగుండాలి, నా పిల్ల బాగుండాలి, మా కూతురు మహారాణిలా ఉండాలి అని భవిష్యత్తు కోసం వేసినప్పుడు వీళ్ళ తహతు మించి వాళ్ళు అక్కడ ఆ పిల్లలు చేసే దానివల్ల ఇంటర్మీడియట్ దాటిన తర్వాత పెద్ద ఇంపాక్ట్ ఉండదు, డిగ్రీలో మెచ్యూరిటీ వస్తుంది. ఈ మానసిక వికాసం మీద దెబ్బతవుతుంది కదా. తర్వాత డ్రగ్స్ అండి, ఈ దీంట్లో ముఖ్యమైన మీరు డ్రగ్స్ చాలా ఇవాళ సమాజాన్ని నాశనం చేయబోయే ముఖ్యమైన అంశం ఈ కంపారిజన్, పోలిక, జలసీతో పాటు డ్రగ్స్ విచ్చలవిడిగా. అంటే మనుషుల యొక్క నైతిక విలువలను పతనం చేసేటట్టు ఏదైతే సమాజం చేసిందో మాట వరకు, నేను అందరు మీడియాలో అంటలేదండి, వాళ్ళు చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇది ఇంకా అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, డ్రగ్ హీరో, డ్రగ్ మాఫియా, వాడు కారు కొన్నాడు, జుర్రుమని వెళ్తున్నాడు, నయాం ఇలా కొట్టాడు, 8 కార్లు ఉన్నాయి, 10 అది అంటారు. పెంచలే గురించి ఎంతమంది వేశారండి? మీ దుర్మార్గం, పాపం చేసింది మీరు కదా. నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వాలని, పార్టీలని గాడిదలు కాస్తారా మీరు? సిగ్గు లేదా మీకు? లజ్జ కూడా లేదని అడుగుతున్నాను. కేసుకోండి ట్రోలింగ్లలో. నిజంగా పెంచలే చనిపోతే ఎవడా ఇంట్లో ఒక అమ్మాయి గురించి కొట్టుకు చచ్చిపోతే మీరు వెళ్ళి మొత్తం ప్రభుత్వాలు స్పందించిపోతాయి. రౌడీ షెడ్లు చచ్చిపోతే కులాలు మతాలు వచ్చేస్తాయి. పెంచలే అనే అతను డ్రగ్స్ మహమ్మారిని వదలమని ఒక కళాకారుడు వేల మంది స్టూడెంట్స్కి వెళ్ళి చెప్తా, అది కూడా కాకుండా ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా పోలీసులు ఇన్ఫార్మ్ చేశాడు. డ్రగ్స్ మాఫియా నడి బజార్లో తన కుమారుడు ముందే అతన్ని పొడిచి చంపేస్తే ఆ రక్తం కుమారుడి మీద కూడా పడితే, చెప్తున్నానండి, ఎందుకు స్పందించలేదు సమాజం? ఈ సిగ్గులేని సమాజాన్ని సీతారాం శాస్త్రి చెప్పి ఎగ్గదీసి అడగాలి మనం. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఎంతమంది సోషల్ మీడియాలో షేర్ చేశారు? పెంచలే గారు ఎవరో కూడా మీకు తెలియదా? పద్మశ్రీ అవార్డు రిపోర్ట్ చేసింది రాష్ట్ర మొత్తం, లేదా సినిమాల్లో డాన్సులు చేసుకుంటే రోజుకు మాట మాట్లాడే పద్మశ్రీ రికమెండ్ చేసిన అడుగుతున్నాను. పద్మ అవార్డులు ఏడగా వస్తాయా? మీ గుండెల మీద మీరు చేసుకుని ప్రశ్నించండి. నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే క్షమాపణ చెప్తాను. ఏమాత్రం తప్పు, నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే నేను నిజంగా గుండెతో నుంచి మాట్లాడుతున్నాను. మన పిల్లల్ని కంటాం, కానీ పిల్లల భవిష్యత్తుని మనం కనలేం కదా అని రోసే గారు అసెంబ్లీలో అన్నాడు, గుర్తుందా? వాళ్ళ కొడుకు గారి గురించి వివాదం వచ్చినప్పుడు. ఎస్, ఇవన్నీ చేసినా తల్లిదండ్రులు పిల్లలు చాలా బాగా టైం ఇవ్వలేకపోతున్నారు. కానీ పిల్లలు బాగుండాలనుకోవచ్చు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న కొంతమంది పిల్లలు తప్పుదారులు పట్టొచ్చు. మనం ఏం చేయలేం, సహవాస దోషం. ఎంతో చక్కగా అల్లారు ముద్దుగా అన్ని విలువలతో, నైతిక విలువలతో చక్కగా పెంచుకున్న పిల్లల్ని ఎవరికో ఇస్తే అవతల వచ్చే అబ్బాయి దుర్మార్గ అలవాట్లు ఉంటే బలైపోయిన బాధాకరమైన సంఘటనలు కూడా ఉంటాయి. అంటే అంటే ఇప్పుడు దీనివల్ల అర్థమైంది ఏంటి? నేను ఒక్కనే బాగుండాలి, నా కుటుంబం ఒక్క బాగుండాలి, దొబ్బదు. రిపీటింగ్ అగైన్,
నేను బాగుంటాను, నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, లేదా ఇంకొకటి బాగుండాలి, మా కుటుంబం బాగుంటుంది అంటే సమాజంలో ఇవాళ మీరు పట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే మీ పిల్లల్ని మీ మనవాళ్ళని భయంకరమైన సమాజంలోకి పంపిస్తున్నారు అన్నమాట, ఇలాంటి సైకో ఫ్యాన్సీలు ఉన్న సమాజంలోకి. ఇది ప్రమాదకరం. అందుకని నేను సుఖంగా ఉన్నాను, ఎలాన్ మస్క్ లాగా టికెట్ కొనుక్కుని 1000 కోట్లు సంపాదించుకుని ఎక్కడికి అంతరిక్షం వెళ్ళి తిరుగుతాం, చచ్చేంతవరకు సమాజం చచ్చిపోయినా కుదరదు, నడవది ఇది. అందుకని నేను అంటున్నాను, మీ సమాజంలో నైతిక బాధ్యత ఉంది. ఈ నైతిక బాధ్యత సమాజం అందరికీ, నాకు కాదు, సమాజం గురించి పట్టించుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే నేను కాయ కష్టం చేసి వాళ్ళకి జీవన పోరాటం చేస్తారు, పొద్దున్న ఇస్తారు, వాళ్ళ గురించి మాట్లాడట్లా. ఇప్పుడు ఈ టీవీ చూస్తున్నారు కదా, ఈ వీడియో చూసే వాళ్ళు అంత తీరుకుంది కదా, నన్ను నేనే తిట్టుకుంటే మిమ్మల్ని తిట్టుకున్నాను అనుకోండి, ఈ టీవీ చూసేవాళ్ళు అంత తీరుకుంది కదా. దీనికన్నా పర్వాలేదు, నల్ల కుక్కకి తెల్లగా పొసుగుతో వేసిన చపాతీ పెడితే నీకు 50 లక్షలు పొద్దున్న ప్రమాద అంటే 50 లక్షల మంది చూస్తున్నారండి. అది వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఒక సినిమా నటుడి ఇంట్లో కార్యక్రమం చూస్తున్నాడంటే వాళ్ళు పల్లకి మోసాడు, అది వచ్చింది, పైనుంచి హెలికాప్టర్లో వేసాడంటే 3 కోట్ల వ్యూసు. ఒక కారు కొన్నానని చెప్తే 80 లక్షల వ్యూసు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సమాజం పాడేపడానికి దగ్గర రోజులు ఉన్నాయి. ఈ కాలుష్యం మీద మాట్లాడేవాళ్ళు లేడు, కల్మషం మీద మాట్లాడేవాళ్ళు లేడు. మాట్లాడితే సినిమా హీరోలు వేరే ఫ్యాన్స్ చచ్చిపోతారంట, ఇటు ప్రాణాలు అర్పించేస్తారంట. వాళ్ళ నిజ జీవితాలు తెలిసి అసలు వీళ్ళకి చచ్చిపోతారంట. కల్మషం ఇవన్నీ మిగలమని చెప్తున్నాను. ఈ కాలుష్యం ఇవన్నీ వచ్చిన తర్వాత వచ్చే సొసైటీ భావితరాలు జీవోత్సవాలుగా మీ పిల్లల్ని మన వాళ్ళని తయారు చేయబోతాను. జీవోత్సవాలు బతుకుతాయి ఇక్కడ. ఈశ్వరమని మనుషులని ఏం కాదు, జీవోత్సవాలు బతుకుతాయి ఈ కాలుష్యంతో. దాని మీద మాట్లాడమని కోరుతున్నాను. అబ్బే రారు. కులం మీద పెట్టండి, ఫుల్ వచ్చేస్తారు. దీని మీద మీరు కులాన్ని తిట్టారని పెట్టండి, 2 కోట్ల మంది తిడతారు, 2 కోట్ల మంది పొగిడితే పెడతారు. అవును, ఒకళ్ళొకళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు. అన్ఫార్చునేట్ మారాలి, సమాజం మారాలి, ఏదో రోజు మారాలి. లేకపోతే పతనం అయిపోతుంది, భ్రష్టు పట్టిపోతుంది. భవిష్యత్ తరాలు కూడా జీవోత్సవాలై ఎలా బతుకుతారో కూడా. కాలుష్యం గురించి ఇప్పుడు చర్చ జరగట్లేదు. సినిమా నటుల గురించి తిట్టుకున్నామే చర్చ జరుగుతుంది. రాజకీయ నాయకుడి గురించి మాట్లాడుతున్నారు, లేదా మోడీ గారి మీద మాట్లాడతారు. మోడీ గారికి 24 గంటలు అదేనా? మిగతా సమస్యలు ఉన్నాయి కదా. లెట్స్ వెయిట్ అండ్ సీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.